వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో అయితే Q4లో రీసెంట్గా బెటర్ ప్రాఫిట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్ చూద్దాం. ఫస్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ జై బాలాజీ ఇండస్ట్రీస్. జై బాలాజీ ఇండస్ట్రీస్ మల్టీ బ్యాగర్ స్టాక్, ఆల్మోస్ట్ స్టీల్ మేకింగ్లో ఉంది కంపెనీ. అయితే కంపెనీ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద 7% పెరిగితే ఎబిట్ 280% పెరిగింది. నెట్ ప్రాఫిట్స్ అయితే 2187% పెరిగింది. ఈపీఎస్ 2000% అయితే పెరిగింది. లాస్ట్ ఇయర్ 13 crore లాస్ట్లో ఉన్న కంపెనీ ప్రస్తుతానికైతే 273 crore ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేసింది. ఎబిట్ కూడా లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అరౌండ్ 63.4% ఉంటే ప్రస్తుతానికి 241 crore పెరిగింది. రిమార్కబుల్ గ్రోత్ సేల్స్లో కానీ, ఎబిట్లో కానీ, నెట్ ప్రాఫిట్లో కానీ చూడొచ్చు. అండ్ ఈపీఎస్ ఆల్మోస్ట్ 16.68 పైసకి అయితే చేరుకుంది. సో ఇయర్ చాలా మటుకు ర్యాలీ ఇచ్చింది స్టాక్ అయితే. అండ్ రీసెంట్ టైంలో మల్టీ బ్యాగర్ స్టాక్ జై బాలాజీ ఇండస్ట్రీస్. అండ్ జై బాలాజీ ఇండస్ట్రీస్ స్టాక్ ప్రైస్ అయితే ఒకసారి చూద్దాము. లాస్ట్ 2 to 3 years నుంచి స్టాక్లో రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ అయితే కనపడుతుంది. ఆల్మోస్ట్ ఇయర్ టు డేట్ 43% రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది స్టాక్. బట్ స్టిల్ ఏదైతే 52 వీక్ హై నుంచి స్టాక్లో కొద్ది కరెక్షన్ అయితే కనబడుతుంది. రీసెంట్ రిజల్ట్స్ తర్వాత స్టాక్లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది జై బాలాజీ ఇండస్ట్రీస్ లిమిటెడ్. అండ్ ఈ స్టాక్ యొక్క Q4 అయితే. ఇంకోటి సోమ్ డిస్టిలరీస్ Q4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. నెట్ ప్రాఫిట్ అయితే 26% పెరిగింది. లైక్ సేల్స్ 51% పెరిగాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. ఎబిట్ 49% పెరిగితే నెట్ ప్రాఫిట్ 26% పెరిగింది. అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్ 26% పెరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో నెట్ ప్రాఫిట్ అనేది లైక్ చాలా మటుకు ఇంప్రూవ్ అయింది రీసెంట్ టైంలో. అదేవిధంగా సేల్స్ కూడా 51% గ్రోత్ అయితే చూడొచ్చు. సో లాస్ట్ 1 year నుంచి సోమ్ డిస్టిలరీస్లో మంచి ర్యాలీ తర్వాత, కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక ట్రెండ్ అయితే కనబడుతుంది. సో Q4 రిజల్ట్స్ తర్వాత స్టాక్లో మళ్ళీ ఒక మొమెంటం అయితే స్టార్ట్ అవ్వచ్చు. ఇంకోటి బజాజ్ ఫైనాన్స్ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. సేల్స్ 31% పెరిగితే ఎబిట్ 32%, నెట్ ప్రాఫిట్ 21% అండ్ ఈపీఎస్ 18% అయితే పెరిగింది. సో ఆల్మోస్ట్ మార్చ్ 2023లో 11,364 crore సేల్స్ అనేవి ఈ మార్చ్ 2024లో 14,926కి అయితే పెరిగాయి. అండ్ Q4 ఎర్నింగ్స్ హైలైట్స్ తీసుకుంటే కనుక 20% ప్రాఫిట్ గ్రోత్, డివిడెండ్ అనేది 36 per షేర్గా కంపెనీ అయితే పే చేయనుంది. అండ్ మేజర్ సెట్ బ్యాక్ రూరల్ లోన్ లాసెస్ అండ్ ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్. ఏదైతే నవంబర్లో ఆర్బీఐ ఫ్రెష్ లోన్స్ ఇష్యూ చేయడం స్టాప్ చేసిందో ఈకామ్ అండ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ ద్వారా. సో ఇది కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ మీద షార్ట్ టర్మ్లో ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. ఫర్దర్గా ఇయర్లో బజాజ్ ఫైనాన్స్ చాలా మటుకు సైడ్ వేస్లో ఉంది స్టాక్ అయితే. అండ్ హోప్ఫుల్లీ ప్రస్తుతానికైతే ఒక స్వింగ్ ట్రేడ్స్ అయితే ప్లేస్ చేయొచ్చు అరౌండ్ 8,000 వరకు. అండ్ అబోవ్ 8,000 స్టాక్లో ఫర్దర్గా అప్ ట్రెండ్ అయితే చూడొచ్చు. అండ్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో బజాజ్ ఫైనాన్స్ ఒక బెటర్ అక్యుములేషన్ దగ్గర కనబడుతుంది. ఇంకోటి జెన్సర్ టెక్నాలజీస్ కూడా Q4లో సేల్స్ 1% పెరిగింది లాస్ట్తో కంపేర్ చేస్తే. ఎబిట్ 15% పెరిగితే నెట్ ప్రాఫిట్ అనేది 45% పెరిగింది. ఈపీఎస్ కూడా 45% పెరిగింది. సో మార్చ్ 2023 సేల్స్ అనేవి 119 crore ఉంటే ప్రస్తుతానికి 173 crore వచ్చాయి. సో లాస్ట్ 6 months నుంచి చాలా మటుకు జెన్సర్ కన్సాలిడేషన్ మోడ్లో అయితే కనబడుతుంది. అండ్ హోప్ఫుల్లీ Q4 తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టాక్లో. అండ్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద జెన్సర్ టెక్నాలజీస్ అనేది ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ అండ్ ఇన్వెస్టర్స్కి అయితే బెటర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. అండ్ జెన్సర్ టెక్నాలజీస్ తర్వాత ఇంకొక స్టాక్ స్కాఫ్లర్. అండ్ స్కాఫ్లర్ ఇండియా కూడా సేల్స్ 9% గ్రో అయ్యి ఎబిట్ 7% పెరిగితే నెట్ ప్రాఫిట్ 4% పెరిగింది. అండ్ ఈపీఎస్ అనేది 4% పెరిగింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చాలా మటుకు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద గ్రోత్ అయితే చూడొచ్చు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ మీద అంతగా గ్రోత్ అయితే కనబడట్లేదు. ఏదైతే ఈ సేల్స్ కానీ ఎబిట్ కానీ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సీక్వెన్షియల్ బేసిస్ మీద లాస్ట్ డిసెంబర్ క్వార్టర్తో ఈక్వల్గా కంపెనీ అయితే పోస్ట్ చేయగలిగింది. స్కాఫ్లర్ ఇండియా లాంగ్ టర్మ్ చార్ట్ అయితే చాలా పాజిటివ్గా ఉంది. నేను అనుకుంటున్నాను లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ అయితే ఒక బెటర్ అక్యుములేషన్ దగ్గరగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఒక బెటర్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇవి మేజర్గా Q4 ఎర్నింగ్స్ పాజిటివ్గా పోస్ట్ చేసిన కంపెనీస్. అండ్ ఫర్దర్గా స్టాక్ ప్రైస్ కూడా చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి రీసెంట్ టైంలో. అండ్ కొన్ని స్టాక్స్లో కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ.